హాయ్ హలో అందరూ ఎలా ఉన్నారు? నేను మీ రాజు. సో ఇప్పుడైతే ఎర్లీ మార్నింగ్ 7 అవుతుంది. సో ఐఎమ్ బీటెక్ ఫస్ట్ ఇయర్ స్టూడెంట్. ఇప్పుడు నేను కాలేజ్కి వెళ్ళడానికి స్టార్ట్ అయ్యాను. ఏదో అంతిమయాత్రకు వెళ్తున్న ఫీలింగ్ వస్తుంది. సో ఇప్పుడు వెళ్తే కానీ కాలేజ్కి వెళ్ళేసరికి 9:30 అవుతుంది, 9:30 లేదా 8. సో ఇప్పుడు స్టార్ట్ అయితే మినిమం ఒక 8:30లో వెళ్ళిపోతాం. ఇంకొంచెం లేట్గా స్టార్ట్ అయ్యాము లైక్ 7:30, 8 o'clock ఇలా స్టార్ట్ అయితే మాత్రం పక్క బస్సెస్లో సీటు దొరకదు, నించోడానికి కూడా ప్లేస్ ఉండదు. అండ్ నువ్వు కాలేజ్కి లేట్ వెళ్తావు, ఆ కాలేజ్ గేట్ దగ్గరనే ఆపేస్తారు. అండ్ ఈవెన్ ఫైన్ కూడా తీసుకుంటావు. సో ఇది వచ్చేసి మెయిన్ రోడ్ మియాపూర్. సో బస్ స్టాప్ వెళ్ళిపోతాం. అక్కడ బస్సు వస్తాయి, ఇక్కడ మాకు ఆపదు. బస్ స్టాప్ వచ్చేసాం. సో మన బస్ అయితే వచ్చేసింది మెట్రో ఎలక్ట్రిక్ బస్సు. దీని నెంబర్ 224G. ఇది కన్నిమేసం వరకు వెళ్తుంది. సేమ్ చరిత్రపు షాతో మన సీట్ అయితే దొరుకుతుంది బస్సులో. సరే తరలే, ఎన్నెన్నో అనుకుంటాం, అన్ని జరుగుతాయి ఏమిటి? అసలు నిల్చుని వెళ్దాం, కొంతమంది చదువుకుంటారు. బస్ అయితే కూడా నార్మల్ లేవు. అండ్ మీరే ఎవరైతే బస్ ట్రావెల్ చేస్తున్నారో ఫుడ్ బోర్డింగ్ అయితే అస్సలు ట్రై చేయకండి. కావాలంటే ఒకరోజు లేట్ అయిన పర్లేదు, కానీ ఫుడ్ బోర్డింగ్ మాత్రం అసలు ట్రై చేయకండి. చాలా ఘోరమైన ఇన్సిడెంట్స్ జరుగుతుంది. ఇది వచ్చేసి మైసమ్మగూడ బస్ స్టాప్. నేను యాక్చువల్గా గన్నివేసమ్మ నుంచి మైసమ్మగూడ వచ్చేటప్పుడు వీడియో ఇద్దాం అనుకున్నా, బట్ కాలు పెట్టడానికి సందు లేదు. మరి నా ఫోన్ తీస్తే ఎక్కడ అని, సో నేను వీడియో రికార్డ్ చేయలేదు. సో మనం కాలేజ్కి అయితే వచ్చాం. కాలేజ్ వచ్చేసి నరసింహారెడ్డి ఇంజనీరింగ్ కాలేజ్. సో అండ్ రేపు నిజంగా చెప్తున్నా, ఈ కాలేజీలో నాకు జాయిన్ అయితే వర్క్ లేదు, అస్సలు లేదు. తెలిసిన వచ్చేటోనైతే కాదేమో. అయితే 3 blocks ఉంటాయి కాలేజీలో. ఒకటి మహాత్మా గాంధీ బ్లాక్, ఒకటి మదర్ తెరిసా బ్లాక్ హోటల్, ఒకటి మదర్ తెరిసా బ్లాక్ హోటల్, ఒకటేమో అబ్దుల్ కలాం బ్లాక్. మాదైతే 2nd floor. ఇక్కడ మొత్తం టోటల్ 8 sections ఉంటాయి. అందరు సిఎస్సిఏ. ఒక క్లాస్కి 64 members. సో ఇది వచ్చేసి మా క్లాస్. ఇంకా ఎవరు రాలేదు, ఎందుకంటే జస్ట్ ఇప్పుడే 8:40 అవుతుంది. అట్లుంటది మనతోని. సో వీల్ మీట్ యూ నెక్స్ట్ టైం. సో ఇప్పుడైతే 12:40 అవుతుంది. 12:40 కాదు, ఇట్స్ లంచ్ టైం. బాస్కెట్బాల్ కోర్ట్ ఉంటుంది. బాస్కెట్బాల్ కోర్ట్ దగ్గర అందరం కలిసి తింటాం. చూసారా, మా కాలేజ్ ఉన్న స్పెషాలిటీ ఇసుక తుఫాన్ వచ్చేసింది. అది కూడా తినేటప్పుడు అన్నీ ఇలాంటివన్నీ తినేటప్పుడు అర్థం కాదు. సో ఇట్స్ 4 o'clock ఈవినింగ్. సో అందరినీ వదిలిపెట్టేశారు. స్టూడెంట్స్ చూడండి ఎంతమంది ఉన్నారు చూడండి. అసలు హాయి కాదు కానీ ఈ వీళ్ళందరిని చూస్తుంటే నాకు ఒకటే గుర్తొస్తుంటుంది. రీసెంట్ ఒక సాంగ్ ఏదో వచ్చింది, చిన్న గొర్రెలం మేము చిన్న గొర్రెలం అన్న సాంగ్ వచ్చింది. సో ఇవన్నీ చూస్తుంటే
నాకు అదే సాంగ్ గుర్తొస్తుంటుంది. నేను కూడా అందులో ఒకరిని, కానీ తప్పదు. సరే సర్లే, ఎన్నెన్నో అనుకుంటాం, అన్ని జరుగుతాయి ఏమిటి? సో సరే ఇంకా చాలు. మీకు ఈ వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి. मेरा ये चैनल सब्सक्राइब करें और मेरे हर अपडेट आपको मिले, इसके लिए बेल आइकन जरूर दबाइएगा. आप सभी को मेरी ढेर सारी शुभकामनाएं.